కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడి ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది. వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వం కానీ ఆ కూటమి కానీ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలలో అన్నింటినీ కలుపుకొని సూపర్ 6 అని ఒక పథకాన్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందించాలనే ఉద్దేశంతో ఎలక్షన్లకు ముందు మేనిఫెస్టో తయారు చేసి ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఓట్లు వేయించుకోవడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు అయినా కూడా అంతకుముందు ఉన్నటువంటి పథకాలలో కొన్నిటిని అరాకోరా జరుపుతూ మిగిలిన పథకాలన్నిటిని కూడా పేద ప్రజలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకి కార్మికులకి కర్షకులకి రైతాంగానికి వ్యాపారస్తులకి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి ఈనాటికి 2 సంవత్సరాలు అయిందని మనం 2 సంవత్సరాలు ఎన్నుపోటు దినంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలు టౌన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు అదేవిధంగా పార్టీ శ్రేణులు నాయకులు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అభినందనలు తెలియపరచుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చకపోతే ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ప్రజా పోరాటం సాగించి రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పేదల ప్రభుత్వాన్ని స్థాపించేదానికి ఇదే పునాదిగా భావించి ప్రజలందరూ దీన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తున్నందుకు భవిష్యత్తులో కూడా ప్రజల కోసం ప్రజలే పోరాడాలి కాబట్టి ఈ పోరాటానికి ప్రజా మద్దతు తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ